బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రాండ్ గా దశాబ్ది వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఇక పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించున్నారు. దీంతో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లా కలెక్టరేట్లలో జెండా ఆవిష్కరించాలని సీఎస్ ఆదేశించారు. ఇక దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రాండ్ గా దశాబ్ది వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఇక పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా సంబరాలు నిర్వహించనున్నారు. దీంతో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లా కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించాలని సీఎస్ ఆదేశించారు. ఇక దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైతే అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను కూడా వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు జూన్ 2న కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఉత్సవాలు జరగనున్నాయి. రేపు ఉదయం 9:30 గంటలకు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పైరేడ్ మైదానంలో కూడా జరగనున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాలు పైరేడ్ తో పాటు మార్చ్ పాస్ట్ వందన స్వీకార కార్యక్రమాలు ఉండనున్నాయి. అదే వేదికపై కూడా రాష్ట్ర గీతంగా కూడా జయ జయ తెలంగాణ జయని జయ కీర్తనం అనే గీతాన్ని కూడా రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా జాతికి అంకితం చేస్తారు. వేడుకల్లో ఏఐసిసి అగ్రనేత అయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి రావడంలో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులను కూడా ప్రదానం చేసి ఫోటో సెషన్ లో పాల్గొంటారు. ఇక ఆ తర్వాత సాయంత్రం కూడా ట్యాంక్ బండ్ పై ఉత్సవాలు జరగనున్నాయి. అక్కడ తెలంగాణ హస్తకళలకు సంబంధించి ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ స్టాల్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 6:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ చేరుకొని అక్కడ స్టాళ్లను కూడా సందర్శిస్తారు. సుమారు 750 మంది కళాకారులతో కూడా తెలంగాణ కళారూపాల కార్నివాల్ కూడా నిర్వహిస్తారు. అనంతరం దాదాపు 1 అవర్ గంట పాటు కూడా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత సుమారు 5,000 మంది జాతీయ జెండాలతో కూడా ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతుండగా కూడా 13:30 నిమిషాల పాటు కూడా జయ జయ హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని కూడా విడుదల చేస్తారు. అందశ్రీ రాసినటువంటి కవితో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని కూడా సన్మానించబోతా ఉన్నారు. రాత్రి 8:50 నుంచి కూడా 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా కూడా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా కూడా బాణసంచా పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా రేపు దశాబ్ది ఉత్సవాలకు రావాల్సిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. వ్యక్తిగతంగా లేఖ రాయడంతో పాటు వేడుకలకు ఆహ్వానాన్ని కూడా ఆయనను పంపారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజ్భవన్ కు బయలుదేరాడు. గవర్నర్ ను స్వయంగా కలిసి కూడా రేపటి ఈ కార్యక్రమం కూడా రావాల్సిందిగా కూడా హాజరు కావాల్సిందిగా కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కోరనున్నారు. ఇప్పటికే నివాసం నుంచి కూడా రాజ్భవన్ బయలుదేరారు. ఏదేమైనప్పటికీ 10 సంవత్సరాలుగా వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అట్టహాసంగా నిర్వహించి అదేవిధంగా ఉద్యమకారులను కూడా గొప్పగా సన్మానించుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.